మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ వద్దు, ప్రభుత్వమే నిర్మించాలంటోంది వైసీపీ. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏమాత్రం సబబు కాదని విమర్శిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనడానికి వాళ్ళు పెట్టిన సంతకాలే సాక్ష్యం అంటోంది. అయితే మీకేం తెలుసని మాట్లాడుతున్నారంటూ కూటమి కౌంటర్ ఇస్తోంది. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అవుతోంది. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించిన వైసీపీ ఆ ప్రతులను ఈ నెల 18వ తేదీన గవర్నర్కు అందించబోతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రయత్నాలపై విమర్శలు చేస్తోంది. ప్రజల ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కోటి సంతకాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పారని అంటోంది ఫ్యాన్ పార్టీ. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు పరిపాలనలో విసిగి వేసారిపోయారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు కుట్రతో, కుతంత్రాలతో, కక్కుర్తితో 10 మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాడు అనేటువంటిది ప్రజల్లో ఆ భావం కలిగింది. కాబట్టే ప్రజలు స్వచ్ఛందంగా అంత ఎత్తున నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోకపోతే పేదలకు అన్యాయం జరుగుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇటువంటి ప్రోగ్రామ్ కూడా ఇంత జనాలు వచ్చినారంటే ప్రజల్లో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఆక్రోశం ఉంది కూటమి ప్రభుత్వం మీద అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు కూటమి నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. పీపీపీ విధానాన్ని కేంద్రం కూడా స్వాగతించిందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వైసీపీ కోటి సంతకాలు సేకరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంచి చేయలేదు వాళ్ళ గతంలో, రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా 50 సంవత్సరాల కర్మించినా కూడా పార్టీ మంచి చేసే పార్టీ కాదని చెప్పి పాతాళం తొక్కేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రోజున కోటి సంతకాలని చెప్పి 10 మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే తప్పుడు ప్రచారం తీసుకెళ్తున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, రిషికొండ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి మెడికల్ కాలేజ్ మీద ఉందా ఎప్పుడు అని అడుగుతాను. రాజమహేంద్రవరంలో మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. అక్కడ అరకొర వసతులు మాత్రమే ఉన్నాయన్నారు. వైసీపీ తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయంటూ విమర్శించారు. ఆ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణపై విమర్శలు చేశారు. సంతకాలు వాస్తవంగా అంతమంది పెట్టారా అంటే వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ నియోజకవర్గమే చూసాం, 100-200 రూపాయలు తీసుకొచ్చి దేనికంటే పెట్టామా దానికే కదా ఇచ్చామని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడి పెట్టించుకున్నారు సంతకాలు. టీడీపీ ఆఫీసులో చిట్చాట్ సందర్భంగా వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. మెడికల్ కాలేజీలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. పీపీపీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు సీఎం. నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా ఉండాలంటే పీపీపీ విధానమే ఉత్తమమైన మార్గమని స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీ కూడా పీపీపీ మెరుగైన విధానమని నివేదిక ఇచ్చిందన్నారు. రహదారులు కూడా పీపీపీ విధానంలో నిర్మిస్తామని గుర్తు చేశారు. పీపీపీ విధానం వచ్చాకే రహదారులు, ఎయిర్పోర్ట్లు అందరికీ అందుబాటులో వచ్చాయన్నారు చంద్రబాబు.